ఈ బెడ్రూమ్ బయటకు వచ్చి బెడ్రూమ్ నుంచి అది తప్పకుండా మంచి విషయం. చంద్రబాబు నాయుడు గారు చెప్తే ఆ ప్రభుత్వం అరెస్ట్ చేసిందా అనేటువంటి ఒక ఆలోచన ఉంది పొలిటికల్గా. రాష్ట్రమంతా అల్లు అర్జున్ కేసు విషయమై చర్చ జరుగుతూ ఉన్నాయి. ఒక సంచలనంగా మారింది ఈ కేసుని చెప్పుకోవచ్చు. वहाँ पर वो गाड़ी में बैठकर जाके पिक्चर देख के वापस नहीं गया, गाड़ी के ऊपर आके सब लोगों को चेयर करके चिल्ला के ये कर दे के पूरा माहौल पूरा हाथ से निकल गया. पुलिस का काम है, पुलिस का काम पुलिस ने निभाया. వైసీపీ నేతలు చాలా మంది స్పందించారు. అర్జున్ గారి మీద నిజంగా ప్రేమ ఉందంటారా? అంబటి రాంబాబు మాట్లాడుతూ ఎన్ని కుట్ర రాజకీయాలండి, ప్రతి చోట ఈయన చేతులు ఉంటాయి, అందులో సందేహం ఏమీ లేదు. మొమ్మాటికి సెక్షన్ 105లో అక్కడ ఉన్నటువంటి పోలీసు అధికారులు బాధ్యులుగా చేయాలి. నీకు పద్మ వ్యూహంలో ఎవరు వెళ్ళారో తెలీదు, నువ్వు వచ్చేసి రాజకీయం చేస్తావు. రేవంత్ రెడ్డికి పడకుండా చూసేటటువంటి ఒక చిల్లర రాజకీయం, కుల రాజకీయం ఇక్కడ ప్లే చేస్తున్నారు తెలంగాణలో. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఈ సినీ నటుల పట్ల ప్రవర్తించిన తీరు మనం అంతా చూసాం. రాష్ట్రమంతా అల్లు అర్జున్ కేసు విషయమై చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఒక సంచలనంగా మారింది ఈ కేసుని చెప్పుకోవచ్చు. ఇదే విషయం మాట్లాడడానికి మనతో సుజిత్ గారు ఉన్నారు. ఆయన అడిగి ఈ కేసు విషయం మనం మాట్లాడదాం. సుజిత్ గారు చెప్పండి, అల్లు అర్జున్ కేసు రాజకీయ రంగు పులుముకుంది. దీనికి సంబంధించి రాజకీయ నాయకులు కూడా ఇటు తెలంగాణ అటు ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇటు బీఆర్ఎస్ నేతలు అటు వైసీపీ నేతలు అల్లు అర్జున్ కేసు గురించి రకరకాల స్టేట్మెంట్స్ ఇస్తా ఉన్నారు. దీన్ని ఎలా చూడాలంటారు? మీరంతా కేవలం అల్లు అర్జున్ యొక్క అరెస్టు చుట్టే తిరిగారు, కానీ దాన్ని తెర వెనుకున్నటువంటి చిల్లర రాజకీయ భాగవతం అనేది మనం ఒకసారి క్లీన్ గా అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ ఏం జరిగిందంటే, ఒకవైపు నుంచి రేవంత్ రెడ్డిని టార్గెట్ చేయడం కోసం అని చెప్పేసి బండి సంజయ్, కేటీఆర్ మరియు బీఆర్ఎస్ నేతలు, బీజేపీ నేతలు వీళ్ళంతా ఇది అన్యాయం, అక్రమం, ఇటువంటి అరెస్ట్ అన్యాయం, ఇది అనాగరికం, అది ఇది అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. కానీ ఇదే కేటీఆర్ గాని, హరీష్ రావు గాని, బండి సంజయ్ గాని, లేదంటే బీజేపీ నాయకులు గాని, బీఆర్ఎస్ నాయకులు గాని ఎవరు కూడా ఆ రోజు ఆ తొక్కిసలాటలో మరణించినటువంటి ఆ మహిళ గురించి ఒక్క మాట కూడా మాట్లాడిన సందర్భం లేదు. కానీ ఈ రోజు ఒక సెలబ్రిటీ అరెస్ట్ అయ్యాడు అనగానే అతనికి సంఘీభావం తెలియజేస్తూ వీళ్ళంతా మాట్లాడడం అనేది ఏ విధంగా చూడాలంటే, బేసిక్ గా అల్లు అర్జున్ అనే వ్యక్తి కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి. అతన్ని సపోర్ట్ చేయడం ద్వారా ఆ కమ్యూనిటీ ఓట్లని రేవంత్ రెడ్డికి పడకుండా చూసేటటువంటి ఒక చిల్లర రాజకీయం, కుల రాజకీయం ఇక్కడ ప్లే చేస్తున్నారు తెలంగాణలో. అటువైపు ఆంధ్రప్రదేశ్లో చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఏ విషయం పట్ల అంత తొందరగా స్పందించినటువంటి వ్యక్తి. అల్లు అర్జున్ ని అరెస్ట్ చేశారనగానే ఆగమేఘాల మీద ఆయన ఎక్స్ లో పోస్ట్ చేశారు, ఇది అనాగరికం, ఇది దుశ్చర్య, సెలబ్రిటీల పట్ల మీరు ఈ విధంగా ప్రవర్తిస్తారా అంటూ లేని కపట ప్రేమనంతా అల్లు అర్జున్ మీద చూపించే ప్రయత్నం ఆయన చేశాడు. కానీ ఇదే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఈ సినీ నటుల పట్ల ప్రవర్తించిన తీరు మనం అంతా చూసాం. సినిమా థియేటర్ దగ్గర పార్కింగ్ లో ఉన్నటువంటి సైకిల్ స్టాండ్ కు పెట్టే రేటు కంటే సినిమా చూసే రేటు చాలా తక్కువ పెట్టాడు. అంటే సినిమా ఇండస్ట్రీని లిటరల్ గా తొక్కేయాలన్నంత ప్రయత్నం చేశాడు. అందుకనే మొత్తం తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఏకమయ్యి జగన్మోహన్ రెడ్డిని అధికారం నుంచి దించడానికి వాళ్ళ వంతు ప్రయత్నం వాళ్ళు చేశారు. సో జగన్మోహన్ రెడ్డి గారికి సినిమా నటుల పట్ల కానీ, లేదంటే ప్రత్యేకించి ఏ వ్యక్తి పట్ల కానీ ప్రేమ ఉంటుందంటే అదైతే మాత్రం నమ్మదగినటువంటి విషయం కాదు. ఈ పైపెచ్చు అది నవ్వుకునే విషయం. ఎందుకంటే ఆయనకు సొంత చెల్లి మీద ప్రేమ లేదు, సొంత తల్లి మీద ప్రేమ లేదు, చిన్నాన్న మీద ప్రేమ లేదు, చిన్నాన్న బిడ్డల పట్ల ప్రేమ లేదు. ఇప్పుడు అల్లు అర్జున్ మీద ప్రేమ వస్తుంది అంటే, ప్రేమ ఉంది అంటే నేనైతే నమ్మను. అయితే దాదాపుగా వైసీపీకి చెందినటువంటి నేతలు అంబటి రాంబాబు కావచ్చు, అలాగే లక్ష్మీపార్వతి గారు కావచ్చు, వైసీపీ నేతలు చాలా మంది స్పందించారు. అర్జున్ గారి మీద నిజంగా ప్రేమ ఉందంటారా? నిన్న అంబటి రాంబాబు మాట్లాడుతూ ఎక్స్ లో పోస్ట్ చేశాడండి, పద్మ వ్యూహంలో నుంచి బయటికి వస్తున్న అర్జునుడిలా వస్తున్నాడు అల్లు అర్జున్ అని చెప్పేసి ఎక్స్ లో పోస్ట్ చేశాడు. అంబటి రాంబాబుకు పరిపాలనే చేత కాదనుకున్నాం, లేదంటే ఆయన పోలవరానికి సంబంధించి ఆయనకి ఎటువంటి డీటెయిల్సే తెలియవు అనుకున్నాం. కానీ పద్మ వ్యూహంలో అర్జునుడు ఎందుకు వెళ్ళాడండి? అసలు పద్మ వ్యూహానికి అర్జునుడికి సంబంధం ఏముంది? పద్మవ్యూహంలోకి వెళ్ళింది అభిమన్యుడు.
నీకు పద్మవ్యూహంలో ఎవరు వెళ్ళారో తెలీదు, నువ్వు వచ్చేసి రాజకీయం చేస్తావు. లక్ష్మీ పార్వతి గారు మాట్లాడతా ఏం మాట్లాడతారంటే, ఈ ప్రపంచంలో ఎక్కడ ఏ సమస్య జరిగినా అందులో చంద్రబాబు కుట్ర ఉంటుంది అని మాట్లాడుతుంది. అసలు లక్ష్మీ పార్వతి గారికి పొద్దున లేచినప్పటి నుంచి రాత్రి నిద్రపోయేంత వరకు చంద్రబాబు నామస్మరణ తప్ప ఇంకొకటి ఉండదు. అటువైపు జగన్ కైనా, ఇటువైపు లక్ష్మీ పార్వతికైనా, లేదంటే బొత్స సత్యనారాయణకైనా, వీళ్ళందరికీ చంద్రబాబు నామస్మరణేనా? నిన్న అరెస్టు జరగగానే అల్లు అరవింద్ కి వెంటనే ఫోన్ చేసి పరామర్శించారు చంద్రబాబు నాయుడు గారు. ఎందుకు? ఆయన చిల్లర రాజకీయం చేయాలనుకుంటే చేయలేడా? ఆయన వల్ల చేత కాదా? కాకపోతే హద్దు అనేది ఉంటుంది. రాజకీయం విలువలతో కూడినటువంటి రాజకీయం చేయాలి అని నమ్ముతాడు ఆయన. కానీ జగన్మోహన్ రెడ్డి ధారాళంగా ఇటువంటి చిల్లర రాజకీయాలు అయితే మాత్రం చేయగలడు. మీరు గతంలో చూసుకుంటే కనుక జూనియర్ ఎన్టీఆర్ అనే వ్యక్తికి తెలుగుదేశం పార్టీకి చిన్న చిన్న గొడవలు అనేది జరిగినప్పుడు ఇదే వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి పేటిఎం బ్యాచ్ ఒకటి ఉంటుందండి. వాళ్ళ కార్యకర్తలు అంటారు, వాళ్ళని మిగతా వాళ్ళంతా పేటిఎం బ్యాచ్ అంటారు. ఎందుకంటే వాళ్ళకు 5 రూపాయలు వస్తుంది పేటిఎం. సో ఈ పేటిఎం బ్యాచ్ అంతా ఏం చేస్తారంటే, వీళ్ళు ఒక పరాన్న జీవులు అనమాట. వీళ్ళు అటువైపు జూనియర్ ఎన్టీఆర్ కి టీడీపీకి చిన్న గొడవ అయిందంటే వీళ్ళంతా ఏం చేస్తారంటే, వాళ్ళకు ఉన్నటువంటి సోషల్ మీడియా అకౌంట్లలో జూనియర్ ఎన్టీఆర్ ఫోటోలు పెట్టేసుకుంటారు. మా ఎన్టీఆర్ కి అన్యాయం చేసేసారు చంద్రబాబు నాయుడు, మా ఎన్టీఆర్ కి అన్యాయం చేశాడు బాలకృష్ణ, మా ఎన్టీఆర్ ని తొక్కేస్తున్నాడు నారా లోకేష్ అని చెప్పేసి రాజకీయం చేస్తారు. అదే విధంగా అంటే మహేష్ బాబు ఫ్యాన్స్ కి, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి మధ్య గొడవ జరిగింది అనుకోండి, అప్పటికప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే మహేష్ బాబు ఫోటో పెట్టేసుకుంటారు. ఇంకా అప్పటిదాకా ఉన్న జూనియర్ ఎన్టీఆర్ ఫోటో తీసేసి మహేష్ బాబు ఫోటో పెట్టేసుకొని, మహేష్ బాబు తరఫున వకాల్తా పుచ్చేసుకొని మహేష్ బాబుని తొక్కేస్తారు. మీ పవన్ కళ్యాణ్ అంతా మా మహేష్ బాబు ముందు అంటూ రాజకీయం చేస్తారు. ఇక్కడ జరిగేటటువంటి రాజకీయం ఎటువంటిది అంటే, వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి నాయకులకు కానీ, జగన్మోహన్ రెడ్డికి కానీ, కార్యకర్తలకు కానీ ఆ నటుల పట్ల ఉన్నటువంటి ప్రేమ కాదు ఇది. ఆ నటులకు ఉన్నటువంటి అభిమానుల యొక్క ఓట్లు ఈ రెండు పార్టీలకు, అంటే తెలుగుదేశం పార్టీకి కానీ జనసేనకు కానీ మర్జ్ అవ్వకూడదు. ఆ ఓట్లు అటువైపు పడకూడదు. హీరోలు అటువైపు ఉన్నా మాకు ఇబ్బంది లేదు, కానీ ఆ హీరోల యొక్క ఓట్లు మాత్రం ఆ పార్టీలకు పడకూడదు. ఇది గత 10 సంవత్సరాలుగా వైఎస్ఆర్సీపీ పార్టీ చేస్తూనే ఉంది. ఇప్పటికీ అదే ఫార్ములానే నమ్ముకున్నారు, అదే కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. ఇక్కడ ఇంకో విషయం కూడా మనం గుర్తు చేసుకోవాల్సిన విషయం ఉంది. అల్లు అర్జున్ అనే వ్యక్తి కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి అని ఇందాకే మనం చెప్పుకున్నాం కదండి. అల్లు అర్జున్ తరఫున వకాల్తా పుచ్చుకోవడం అనేది ఏ విధంగా అంటే, ఎలక్షన్ కి ముందు కాపు సామాజిక వర్గం ఏకమయ్యి ఏకపక్షంగా జనసేన మరియు టీడీపీ కూటమికి గంపగుత్తగా వాళ్ళ ఓట్లు అనేది వేశారు. ఆ కోపం అనేది జగన్మోహన్ రెడ్డికి ఉంది. ఇప్పుడు అల్లు అర్జున్ తరఫున వకాల్తా పుచ్చుకుంటే ఆ కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి ఓట్లు మాక్సిమం విడదీసేటటువంటి చర్య. అంటే అల్లు అర్జున్ గారిని రాజకీయంగా వాడుకుంటున్నారంటారా? ఈ విషయం అల్లు అర్జున్ గారు గ్రహించారంటారా? జగన్మోహన్ రెడ్డి గారు ఏ విషయాన్నైనా రాజకీయంగానే వాడుకుంటారు. ఆయనకు అంతిమంగా అధికారమే లక్ష్యం. ఆయనకి ఏ వ్యక్తి పట్ల ప్రేమ ఉండదండి. సో ఇంకా అల్లు అర్జున్ గారు ఈ విషయాన్ని గ్రహించారా అంటే, నేనేం చెప్తానంటే కదా, మనం చేసే స్నేహాలు అనేటివి ఎటువంటివి అనేది నువ్వు ఫస్ట్ తెలుసుకో. మనం చేసేటటువంటి స్నేహాలు మంచివా, లేదంటే మన స్నేహితుల వెనకాల ఏదైనా కానీ హిడెన్ ఎజెండాస్ ఉన్నాయా అనేది నువ్వు తెలుసుకో. నువ్వు ఉంటే అటుండు, లేదంటే ఇటుండు. అంతేగాని మధ్యలో నిలబడిపోయి లబ్ధి పొందాలనుకునేటటువంటి వ్యక్తులకు నువ్వు ఒక ఆట వస్తువుగా మారద్దు. నేను చెప్పేది అది. నీకంటూ ఒక స్థాయి నువ్వు కష్టపడ్డావు, సంపాదించుకున్నావు, నువ్వు ఒక స్థాయికి వచ్చావు. ఈ రోజు నీ మీద ఒక కేసు పడింది, నిన్ను అరెస్ట్ చేశారు అనగానే అటువైపు చిరంజీవి గారు పరిగెట్టుకుంటూ వచ్చారు షూటింగ్ ని క్యాన్సిల్ చేసుకొని. ఇటువైపు విజన్ 2047 అనే ఒక కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నప్పటికీ అక్కడి నుంచి హుటాహుటిన పవన్ కళ్యాణ్ గారు ఫ్లైట్ లో వచ్చారు. ఎందుకు వచ్చారు? నువ్వు కుటుంబ సభ్యుడివి, నీకు సమస్య వస్తే లోపల మీకు ఎన్నైనా ఉండొచ్చు సమస్యలు, మీకు ఏ కుటుంబంలో అయినా సమస్యలు ఉంటాయి. అయినప్పటికీ అన్ని సమస్యలు కూడా పక్కన పెట్టి, నా మేనల్లుడికి ఒక సమస్య వచ్చింది, నేను ముందుండి నిలబడాలి అని పవన్ కళ్యాణ్ గారు రావడం జరిగింది, అని చిరంజీవి గారు రావడం జరిగింది, కంప్లీట్ గా మెగా ఫ్యామిలీ మొత్తం రావడం జరిగింది. నువ్వు ఈ రోజు నీ స్నేహాలు ఎలాగున్నాయిరా అంటే, నువ్వు కంప్లీట్ గా ఆపోజిట్ డైరెక్షన్ లో వెళ్తున్నావు. నువ్వు తప్పుడు రాంగ్ వేలో వెళ్ళిపోతున్నావు. వైసీపీ ఎంపీ అలాగే ప్రముఖ అడ్వకేట్ నిరంజన్ రెడ్డి హైకోర్టులో అల్లు అర్జున్ కేసును వాదించడం అంటే, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి మనిషి అయి ఉండి అల్లు అర్జున్ కేసును వాదించడాన్ని మనం ఎలా చూడాలంటారు? అల్లు అర్జున్ ని ముందర పెట్టి ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు మరియు పవన్ కళ్యాణ్ మీద బురద జల్లే ప్రయత్నం అండి ఇది. లేకపోతే అల్లు అర్జున్ ఏమి లాయర్ ని పెట్టుకోలేనంత స్తోమత లేనివాడు కాదు. అంటే గతంలో చిరంజీవి గారితో మంచి సాన్నిహిత్యం ఉంది నిరంజన్ రెడ్డికి. చాలా విషయాల్లో లీగల్ గా అడ్వైజ్ చేస్తూ ఉంటారు నిరంజన్ రెడ్డి. ఈ పరిచయాల వల్లనే చిరంజీవి గారే చెప్పి అల్లు అర్జున్ గారి కేసును వాదించి ఉండొచ్చు కానీ వాదనలు వస్తున్నాయి. దీన్ని మీరు ఎలా చూస్తారు? చిరంజీవి గారు చెప్పడం వల్ల నిరంజన్ రెడ్డి గారు వచ్చారు అంటే మాత్రం నేనైతే నమ్మట్లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఉన్నటువంటి నాయకులు కాదు కదా, కనీసం ఆ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు కూడా జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా ఏ పని జరగదు, చెయ్యరు. అటువంటిది ఒక
రాజ్యసభ సభ్యుడు ఏకంగా జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా, జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు లేకుండా హైదరాబాద్ దాకా వచ్చి వాదించాడు అంటే మీరు నమ్ముతారా? అంటే జగన్ గారి ఆదేశాలతోనే వచ్చి నిరంజన్ రెడ్డి అల్లు అర్జున్ కేసు వాదించారంటారు. ఖచ్చితంగా అండి. ఎందుకు వాదించడం జరిగిందంటే ఇందాక నేను చెప్పానండి, జగన్మోహన్ రెడ్డికి అంతిమంగా రాజకీయము ఓట్లే ముఖ్యం అన్నమాట. ఇప్పుడు అల్లు అర్జున్ ని ముందర పెట్టి ఆయన కాపు సామాజిక వర్గాన్ని డివైడ్ చేసేటటువంటి కుట్రలో ఆయన ఉన్నాడనమాట. సో దీనివల్ల ఏమవుతుందంటే అల్లు అర్జున్ కి సాయం చేయడం ద్వారా ఆ అల్లు అర్జున్ యొక్క ఫ్యాన్స్ ని తన వైపుకు తిప్పుకునేటటువంటి రాజకీయం ఇది. గతంలో ఒక 2-3 రోజుల కిందట నేను ఒక ప్రముఖ న్యూస్ ఛానల్లో కూడా చూశాను. ఒక స్టార్ హీరోకి సంబంధించినటువంటి ఫ్యాన్స్ ని వైఎస్ఆర్సీపీ వైపు తిప్పేటటువంటి ప్రయత్నం అయితే స్ట్రాంగ్ గా జరుగుతుంది అని చెప్పేసి ఒక ప్రముఖ విలేకరి యాంకర్ గారు మాట్లాడడం జరిగింది. సో మనం అది కూడా ఒకసారి గుర్తు చేసుకోవాలన్నమాట. ఇక్కడ ఏంటంటే అల్లు అర్జున్ ఫ్యాన్స్ యొక్క ఓట్లు కూటమిలో ఉన్నటువంటి జనసేనకు కానీ లేదంటే టీడీపీకి కానీ పడకూడదు. అలాగే కాపు సామాజిక వర్గం ఓట్లు వల్ల అలాగే కాపు సామాజిక వర్గం ఓట్లు కూడా. సో దాని ద్వారా రాజకీయంగా లబ్ధి పొందేటటువంటి ఒక చిల్లర రాజకీయం. రైట్. గతంలో సినిమా పరిశ్రమలో ఉన్నటువంటి పెద్దలు చిరంజీవి గారు కావచ్చు, ప్రభాస్ గారు, మహేష్ బాబు గారు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని కలవడం జరిగింది. మీరు తండ్రి లాంటి పొజిషన్ లో ఉన్నారని చెప్పి ఆయన 2 చేతులు ఎత్తి నమస్కారం చేసి రిక్వెస్ట్ చేశారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కనీసం చిరంజీవి గారి వైపు కూడా చూడకుండా ఒక రకంగా నిర్లక్ష్యం చేసిన పరిస్థితి. సో నిజంగా ఇప్పుడు సినీ పరిశ్రమ మీద ప్రేమ ఉన్నట్టుగా మాట్లాడడాన్ని మనం ఎలా పరిగణించాలి? ఆయనకు సినీ పరిశ్రమ మీద ప్రేమ ఉండుంటే గనక సినిమా వాళ్ళందరినీ తొక్కడం కోసం అని చెప్పేసి సినిమా రేట్లు మరీ దారుణంగా 5 రూపాయలు 10 రూపాయలు ఎందుకు పెడతాడని ఆయన చెప్పుకుంటాడు కదా, నేను వ్యాపారవేత్తని, నేను వ్యాపార సామ్రాజ్యాన్ని సృష్టించాను అని చెప్పేసి చెప్పుకుంటాడు కదా. వ్యాపారం ఏ విధంగా జరుగుతుంది అనేది తెలియదా? 10 రూపాయలు పెట్టుబడి పెడితే ఎవడైనా సరే 15 రూపాయలు 20 రూపాయలు సంపాదించుకోవాలనుకుంటాడు. కానీ 10 రూపాయలు పెట్టుబడి పెట్టిన తర్వాత నాకు రూపాయి వచ్చినా చాలని ఎవడైనా అనుకుంటాడా? ఇప్పుడు 100 కోట్లు పెట్టి ఒక సినిమా తీసి దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేది ఎందుకు? దాని నుంచి మనం ఇంకో 50 కోట్లు సంపాదించుకోవాలనే కదా. కానీ నువ్వేం చేసావు సినిమా పరిశ్రమకి? ఒక సినిమా రిలీజ్ కి వెళ్తుంటే సామాన్యులకు ఎంటర్టైన్మెంట్ దూరం అవ్వకూడదు అని చెప్పేసి ఒక మాట మాట్లాడేసి నువ్వేం చేసావు? సినిమా టికెట్లన్నీ తగ్గించేసావు. దానివల్ల ఈ సినిమా ఇండస్ట్రీ ఎంత నష్టపోయింది? నీకు సినిమా ఇండస్ట్రీ మీద ప్రేమ ఎక్కడి నుంచి వచ్చింది?